మూవీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై బీఆర్ఎస్ నాయకులు రజితారెడ్డి, గర్రెపల్లి సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్బీ నగర్ డీసీపీకి కంప్లైంట్ చేశారు. పూరి తీసిన డబుల్ స్మార్ట్ సినిమాలోని ఐటమ్ సాంగ్లో మాజీ సీఎం కేసీఆర్ వాడే పదాలను హుక్లైన్గా పెట్టి తెలంగాణ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసేలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ పాటలో నుంచి వెంటనే ఆ పదాలని తొలగించాలని, లేకపోతే పూరి జగన్నాథ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. నిర్మించినటువంటి డబుల్ స్మార్ట్ అనే సినిమాలో కేసీఆర్ గారి డైలాగ్ ని ఒక ఐటమ్ సాంగ్ లో తీసి ఆ హుక్ లైన్ గా పెట్టి ఇలా తెలంగాణ ప్రాంత మనోభావాలను దెబ్బతీసేటట్టుగా మా అధినేత కేసీఆర్ గారి చరిష్మాను దెబ్బతీసే విధంగా ఉంది. ఇవాళ తెలంగాణ ప్రాంత ప్రజలుగా మేము చాలా బాధపడుతున్నాం. ఇవాళ మా ప్రాంతానికి మా యాసకు అవమానం జరిగితేనే మేము ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాం. అలాంటి సందర్భంలో ఇవాళ మా అధినాయకుడు, రాష్ట్ర రథసారథి అయినటువంటి మా అధినాయకుడి మీద ఇట్లాంటి డైలాగ్ ను, సార్ వాడే డైలాగ్ ను వల్ల తాగుబోతు పాటలో పెట్టి చూపించడం వల్ల ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉంది. అది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇలా మా అధినాయకుడి డైలాగ్ ను వాళ్ళు వాడుకోవడం మేము చాలా అభ్యంతరకరంగా, దీన్ని చాలా మేము సీరియస్ గా తీసుకుంటున్నాం. ఇవాళ ఎల్బీ నగర్ డీసీపీ ఆఫీస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తీసుకొచ్చిన ఒక మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు. ఈ రోజు ఆ కేసీఆర్ గారు మాట్లాడే పదాలను పూరి జగన్నాథ్ గారు ఆయన తీస్తున్న ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ లో పెట్టడం చాలా బాధాకరం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఉవ్వెత్తున ఎగుస్తా ఉంది. ఈ రోజు తెలంగాణ యాసను, భాషను మనం కాపాడుకుందాం. ఎప్పుడైతే కేసీఆర్ గారు వాడే పదాలను ఆయన యొక్క ఐటమ్ సాంగ్ లో పెట్టడం యావత్ తెలంగాణ ప్రజలు కూడా చాలా బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ రోజు ఆ పదాన్ని, ఏదైతే పూరి జగన్నాథ్ గారు తీస్తున్న ఆ సినిమాలో ఒక పాటలో ఉన్న పదాన్ని రిమూవ్